ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పిల్లల్ని సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో ఒక హెడ్ మాస్టర్, ఓ టీచర్ ఏకంగా స్టాఫ్ రూమ్లోనే రాసలీలలకు పాల్పడ్డారు. ప్రస్తుతం నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. ఆయనతో ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు డిస్కస్ చేద్దాం. నమస్తే నాగనాథ్ గారు. అసలు ఒక స్కూల్ని దేవాలయం అంటారు. అయితే అలాంటి దేవాలయంలో మళ్ళీ ఇక్కడేమో స్కూల్ టైమింగ్స్ అవి ఎంత ఘోరమైన చర్య అది. అంటే హగ్స్, కిసెస్తో పాటు ఇంకా ఏవేవో చేసేసారు. అసలు ఇలాంటి వాళ్ళ మెంటాలిటీని మనం ఎలా చూడాలంటారు? స్కూల్ దేవాలయం అన్నారు. స్కూల్ దేవాలయం అన్నది చాలా సంవత్సరాల కింద దేవాలయంలాగా ఉండేదన్నది నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. స్కూల్ ఇవాళ ప్రపంచంలో పెద్ద వ్యాపారం అంటే ఏదైనా ఉంది అంటే అది ఒకటి మెడికల్ వ్యవస్థ, రెండోది విద్యా వ్యవస్థ. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది ఎందుకు నేను కార్పొరేట్ సంస్థలతోని కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ కంపేర్ చేశానంటే, స్కూల్లో ప్రిన్సిపల్, టీచర్ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ అండ్ అన్యూజువల్ ఇంటరాక్షన్. ఈ ఇంటరాక్షన్ వెనక ఒక పర్పస్ ఉన్నట్టే అనిపించింది. ఎందుకంటే ఆ మహిళ కూడా ఆ ప్రిన్సిపల్తో పాటు అంతే ఈక్వల్గా మర్డర్ సినిమాలో మల్లికా శరావత్ని గుర్తు చేసేలాగా బిహేవ్ చేసింది ఆనెస్ట్లీ. సో అవసరాలు మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తున్నాయి అనడానికి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఎవరికైతే రోల్ మోడల్ లాగా ఉండాలో ఒక స్కూల్లో, ఒక టీచర్గా కావచ్చు, ప్రిన్సిపల్గా కావచ్చు. నేను స్కూల్ చదువుకునే రోజుల్లో ప్రిన్సిపల్ వస్తున్నారంటే మొత్తం స్కూల్ అంతా ఒక్కసారి సౌండ్ ఇట్లా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఒక పర్టికులర్ ఇంగ్లీష్ టీచర్ వస్తుంది, ఫిజిక్స్ సార్ వస్తున్నాడు అంటే ఒక రకమైనటువంటి భయము, యాంగ్జైటీ పెరిగిపోయేది. కానీ ఇప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగా మనం చదువుకున్న రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటే అప్పుడు మార్కుల త్రయంలోనే ఉన్నాము, ఇప్పుడు మార్కుల త్రయంలోనే ఉన్నాము. కానీ మారిందల్లా ఏంటి అంటే టీచర్లకి, ప్రిన్సిపల్స్కి స్కూల్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ ఇండివిజువల్ ఎథిక్స్ మారినాయి. ఇది ఒక విషయంలోనే కాదండి, మొన్న మీరు ఒక హైకోర్టు ఎన్విరాన్మెంట్లో కూడా ఒక అడ్వకేట్తో కూడా మీరు ఇలాంటి సంఘటన చూసి ఉంటుంది. ఇప్పుడు వైరల్ అయింది. సో ఇక్కడ మనము అది కంప్లీట్గా ఇండివిజువల్ పర్సనల్ ఎథిక్స్ కింద చూడాలండి. మనం దాన్ని జనరలైజ్ చేసి చెప్పలేము. పర్సనల్గా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అది ఆ ఇంటిమెసీ అన్నది అక్కడ మనం చూసినటువంటి ఒక వీడియో అది. కానీ బయట వాళ్ళిద్దరి మధ్యలో ఏ లెవెల్ ఇంటరాక్షన్ ఉండి ఉంటుందన్నది ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అది కేవలం స్కూల్ వరకే పరిమితమైందన్నది మాత్రం వాస్తవం కాదు అది. సో నా దృష్టిలో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ క్రైసిస్, మీరు సైకలాజికల్ యాంగిల్ ఏంటి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తీర్చుకోవాల్సిన కోరికలు, ఇవన్నీ కూడా వాళ్ళు డ్యూరింగ్ దర్ టీనేజ్లో కానీ అర్లీ యంగేజ్లో కానీ వాళ్ళు అనుకున్నటువంటి చాలా రకాలైన ఫ్యాంటసీస్ ఇవి. వాళ్ళకి నచ్చిన ఆమెతో ఫ్యాంటసైజ్ చేయడం, నచ్చిన మగవాడితో ఫ్యాంటసైజ్ చేయడం, లేదా బాగా డబ్బున్న మగవాడితోనో లేదా బాగా అందంగా ఉన్న ఆడవాళ్ళతో ఫ్యాంటసైజ్ చేయడం, అక్కడ పరిస్థితులు అనుకూలించలేకపోవడం. అవి ఏమైపోయినవి, మీకు ఒకటి స్లీపింగ్ మోడ్లో ఉంటాయి ఎమోషన్స్ అన్నీ కూడా. కానీ ఎప్పుడైతే మీరు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారో, మీ కింద ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఎప్పుడు మీకు తిరగబడదు. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఉన్నది ఏంటంటే ఒక సబ్మిసివ్ ఎన్విరాన్మెంట్ని క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి వీడియో అది ప్రిన్సిపల్గా. ఎందుకంటే వాళ్ళతో అవసరం ఉంటుంది ప్రిన్సిపల్తో. ప్రిన్సిపల్ గురించి కంప్లైంట్ చేస్తే వేరే అదర్ రిపర్కేషన్స్ కూడా ప్రిన్సిపల్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి యంగేజ్లో, అర్లీ యంగేజ్లో కానీ టీనేజ్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సబ్మిసివ్ సెక్షువల్ ఫెనటిజం, సెక్షువల్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటావో యంగ్ ఏజ్కి వచ్చేటప్పటికి అవి తీరకపోవడం వల్ల ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి సందర్భాలని మనం ఆ వీడియోలో చూసామని నేను అనుకుంటున్నాను. రెండో విషయం కూడా మీరు గమనించండి, ఆ మహిళ కూడా అంతే ఉత్సాహంతో ఆ వీడియోలో అతనితోని ఆ ఇంటిమెసీ డెవలప్ చేసినట్టు కనిపించింది. సో దట్ షోస్ ఆ ఉమెన్కి హస్బెండ్తోని సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదా, లేకపోతే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదా, అంటే ప్రేమ, అటెన్షన్ అండ్ ఎట్ ద సేమ్ టైం సెక్షువల్ సాటిస్ఫాక్షన్. అక్కడైతే మనకి ఎటువంటి సెక్షువాలిటీ అనేది మనకి వీడియోలో కనపడలేదు. ఓన్లీ ఫిజికల్ ఇంటిమెసీ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సమ్ హగ్స్ అండ్ కిసెస్ కనిపించినాయి. సో దట్ షోస్ దే ఆర్ ఎమోషనల్లీ మోర్ కనెక్టెడ్. మీరు చూడండి, ఒక వీడియోలో అతను డోర్ వేశాడు, ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. సో దట్ షోస్ వెన్ ఎవర్ దే గెట్ అన్ ఆపర్చునిటీ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫిజికల్ ఇంటిమెసీ.
దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా ఎమోషనల్ అన్స్టెబిలిటీ ఉంది. రెండోది డిస్‌లాయల్టీ అంటారు. అంటే యూ ఆర్ నాట్ లాయల్ టు యువర్ ఓన్ పార్ట్నర్. సో ఇవన్నీ బ్రేక్ చేసిన వాళ్ళు రేపొద్దున వాళ్ళు పిల్లల్లో కూడా ఈ ప్రిన్సిపల్ రేపొద్దున స్టూడెంట్స్‌ని కూడా అట్లా ప్రొవోక్ చేసి వాళ్ళ బలహీనతలు ఏమన్నప్పుడు వాడుకోవడానికి గ్యారంటీ ఏంటి? హి ఈస్ నాట్ హార్మ్‌ఫుల్ టు జస్ట్ స్కూల్ అండ్ టీచర్స్. హి కెన్ బి హార్మ్‌ఫుల్ టు ఎనీ ప్లేస్ హి ఈస్ ప్లేస్డ్. అతను ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఎక్కడైనా ఇటువంటి బలహీనమైనటువంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీళ్ళ మేధస్సును వాడేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. నాగనాథ్ గారు, ఇక్కడ షాకింగ్ అనిపించింది ఏంటి అంటే వీళ్ళిద్దరు కూడా సీనియర్ టీచర్స్. అతను హెడ్ మాస్టర్, స్కూల్ అందరికే బాస్. ఆయన ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నారు. ఇద్దరు కూడా 50 అబోవ్. మనం వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది. పైగా డే టైం అది. వీళ్ళిద్దరు వీడియో వైరల్ అయిన అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. వాళ్ళిద్దరికి ఆ విషయం కూడా తెలుసు. ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పుడు వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ డిఈఓ ఆర్డర్స్ ఇచ్చారు. అసలు వీళ్ళు మళ్ళీ సొసైటీని ఎలా ఫేస్ చేస్తారండి? అసలు ముఖ్యంగా ఫ్యామిలీని కావచ్చు, స్టూడెంట్స్ని, సొసైటీని ఎలా వీళ్ళు చేసిన దాన్ని సమర్థించుకుంటారు? వాళ్ళు సమర్థించుకునే మైండ్ సెట్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అలాంటి యాక్టివిటీస్లో ఉంటారు మేడం. ఇప్పుడు మీరు డిగ్నిఫైడ్గా ఉన్నారు కాబట్టి మీ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఆ డిగ్నిటీని బ్రేక్ చేసిన వాళ్ళకి సమాజాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన రాడికల్ నేచర్ కూడా ఉంటుంది. అవును, మా ఇష్టం అంటే తిరగబడ్డారు అనుకోండి. ఇప్పుడు ఆ మహిళ భర్త నువ్వు ఎందుకు చేసావు ఇట్లా అంటే, నా ఇష్టం, నీతో నాకు సుఖం లేదని అనుకోండి. ఏం చేశాడు హస్బెండ్ చెప్పండి. రెండవది, ఆమె పిల్లలు కానీ, ఆమె చెల్లెళ్ళు అక్కలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఆమె సమాజం వాళ్ళు కానీ ఎవరైనా అడిగారనుకోండి, ఆమె ఒక అబద్ధం చెప్తుంది. నా హస్బెండ్తో నాకు సంతోషం లేదు, మీకు ఏం చెప్పాలి, 25 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు బయట పెట్టలేదు, సమాజం కోసం అన్ని అణుచుకొని ఉన్నానని చెప్తుంది. అప్పుడు ఒక సానుభూతి వచ్చేస్తుంది. అదే ఈ పురుషుడు అనుకోండి, ఆమె నన్ను ఎంటైస్ చేసింది, ఆమె నన్ను ట్రాప్ చేసింది అని చెప్పినా కానీ నమ్మే సమాజం ఉంది. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదా మేడం. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నది బయటపడే వరకు ఎవరికి తెలియదు. సో వీళ్ళు సభ్య సమాజాన్ని ఫేస్ చేసేంత ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ కాదు వీళ్ళు. ఫస్ట్ సమాజాన్ని ఫేస్ చేయలేకుండా తప్పు జరగగానే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, ఈ పాటికి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి ఉండేవాళ్ళు. మీరు అనుకుని ఉంటే, ఇప్పుడు మీరు అనుకున్న యాంగిల్లో కనుక మాట్లాడితే వాళ్ళు ఈ పాటికి అది ఎప్పుడైతే వీడియో వైరల్ అయిపోయిందో భారతదేశం కాదు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు వాళ్ళ గిల్ట్ ఎందుకు లేదు వాళ్ళకి? సో తప్పు చేసే వాళ్ళందరికీ లేదా సోషల్ నామ్స్ని కానీ ఫ్యామిలీ నామ్స్ని కానీ బ్రేక్ చేసే వాళ్ళందరికీ కూడా గిల్ట్ ఉంటుందని ఏం గ్యారెంటీ లేదు మేడం. అవి చాలామంది ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని వాళ్ళు రాడికల్గా ఫేస్ చేస్తారు వాళ్ళు. సో రేపు పొద్దున ఏముందండి, ఒక హైయర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఇంకొక స్కూల్కో లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్కో పోస్ట్ చేయించుకుంటాడు. ఈ విల్ సర్వైవ్. సో మన సమాజంలో కూడా ఏంటంటే తొందరగా మర్చిపోయేటువంటి సమాజం కూడా ఉంది. సో కాబట్టి అందరూ దీన్ని సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. మెయిన్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ సొసైటీలో ఎవరైతే ఐడెంటిఫైడ్ పీపుల్ మెయిన్ ఉంటారో, ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ రోల్ మోడల్గా తీసుకొని ఈయన అప్రిషియేట్ చేసిన వాళ్ళు, ఈయన రోల్ మోడల్గా ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఇట్ ఇస్ జస్ట్ ఎ షాక్, బట్ షార్ట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరి యాంగ్జైటీ వాళ్ళకు ఉంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పేరెంట్స్కి ఏమో వాళ్ళ పిల్లల ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఒక వారం రోజులు మాట్లాడుకుంటారు. వీళ్ళు ఏముంది, కొన్ని రోజులు వీళ్ళు సోషల్ గ్యాదరింగ్స్కి ఫంక్షన్స్కి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా అందరూ మర్చిపోతారు. దీనికన్నా అడ్వాన్స్ న్యూస్ ఇంకోటి ఏమైనా వస్తే దాని మీద చూస్తారు. ఏదైతే బ్రేకింగ్ న్యూస్ ఉందో ఇవాళ అదే చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా పెద్ద సిగ్గు ఏం లేదు. మనం ఏం చేసాం అయిపోయింది, ఏముంది. ప్లస్ కోర్టు ద్వారా దీనికి ఏమైనా సమస్యలు వస్తాయా, లీగల్ ఇష్యూస్ వస్తాయా, ఇవి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకునేటువంటి మైండ్ సెట్తో ఉంటారని నేను అనుకుంటున్నా తప్ప వీళ్ళు తప్పు చేశాం కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడిపోయి అయ్యో రేపు పొద్దున్న సమాజాన్ని ఎట్లా ఫేస్ చేయాలంటే ఉంటే ఉన్నతమైన స్థాయి ఆలోచన ఉంటుందని నేను అసలు అనుకోవట్లేదు. ఇల్లిసిట్ అఫైర్స్ అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా అది తప్పు కాదని చెప్పేసింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అఫైర్ అనేది కాదు, అంటే అది ఒక స్కూల్, డే టైం, సీసీ కెమెరాస్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది మిగతా ఇలా భయం లేకుండా ఒక ఉంటుంది కదా, కామాతురాణం నా భయం నా లజ్జ అని ఇలాగ వ్యవహరిస్తున్న వాళ్ళకి ఇది ఒక లెసన్ అనుకోవచ్చా? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఎవరికి ఒక లెసన్ కాదు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళల్లో చాలా మటుకి 10 మందిలో 6గురికి ఆ కోరిక ఉంటుంది మేడం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ అని మీరు అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ లేని కాలంలో ఏర్పడినటువంటి చట్టాలు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అది మార్ఫింగ్గా తెలియదు, అది రియలా తెలియదు. కానీ కోర్టు చుట్టూ తిరిగి విడాకులు తీసుకునేవాళ్ళు ప్రతి సెకండ్ ఫ్యామిలీలో, ప్రతి థర్డ్ ఫ్యామిలీలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఇలిసిట్ అఫేర్స్ ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్తుంది చెప్పండి, సెక్స్ ఈజ్ యువర్ చాయిస్ అని చెప్పేసింది. ఇట్ ఈస్ యువర్ చాయిస్, యూ డిసైడ్. యూ వాంట్ టు స్టే విత్ యువర్ హస్బెండ్ ఆర్ విత్ యువర్ వైఫ్, or you want to stay with your boyfriend or girlfriend. That is your headache. But you see that should not cause to damage your individual profile as well as your family అని చెప్పింది.
కానీ వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఎంతమంది కలిసి ఉన్నారు? కలిసి ఉన్న ఫ్యామిలీలో ఎంతమంది నిజంగా ఇటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే నిజంగా లేదసలు. అసలు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలకి ఎంత పర్యవేక్షణలో ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్‌ని ఎవడు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? ఇది ఎవరికైనా సభ్య సమాజానికి ఒక లెసన్ అవుతుందంటే వాళ్ళ ఫ్యాంటసీస్ వాళ్ళకుంటాయి. వాళ్ళ ఫ్యాంటసీస్ బయటపడే వరకు ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయాలి మనం. సో 10 మందిలో 6, 7కి ఇటువంటి ఐడియాలజీ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఈ వీడియో డెఫినెట్లీ 10 మందికి కళ్ళు తెరిపిస్తుంది. లేకపోతే ఒకళ్ళకి ఆదర్శం అవుతుంది. ఇట్లాంటివి చేయకూడదు. లేకపోతే మన స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇలా చేయకూడదు. నేను ఎన్నో చూశాను మేడం నా కెరియర్‌లో. స్కూల్‌లో ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నవాళ్ళు స్టాఫ్‌తోని ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు స్టాఫ్‌తో ఇట్లా బిహేవ్ చేస్తుంటే మిస్‌బిహేవ్ చేసిన ఆడవాళ్ళు స్కూల్స్‌లో, కాలేజెస్‌లో డబ్బులు దొంగతనం చేసేసిన వాళ్ళు, వాళ్ళు స్టూడెంట్స్‌తోని అబ్బాయిలతోని టీచర్స్ గాని, టీచర్స్‌తో అమ్మాయిలు గాని వాళ్ళు ఎలా మార్కుల కోసం ఎట్లా ఎమోషనల్‌గా వాడుకుంటున్నారు. ఇవన్నీ నా కెరియర్‌లో నేను చూశాను. సో, కొన్ని బయటికి రాలేక మంచిగా ఉండిపోయారు. కొన్ని వీడియోలు బయటికి రావడం వల్ల మనం మీడియాలో చర్చించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. ఈ ఇన్సిడెంట్ మీద చాలా మందికి ఉన్న డౌట్స్ అనేది మీ అనాలిసిస్‌తో క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.